హైటస్ హెర్నియా వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటే లైక్ న్యూమోనియా ఆర్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్. అసలు హైటస్ హెర్నియాలో ఎన్ని రకాలు ఉంటాయి, ఇది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. మరిన్ని మోర్ హెల్త్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి. అలాగే ఈ హైటస్ హెర్నియా గురించి మన ప్రీవియస్లో 2 వీడియోస్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ టాపిక్ కూడా వినేద్దాం. హైటస్ హెర్నియా అంటే కడుపులోని కొంత భాగం ఛాతీ వైపు అంటే డయాఫ్రమ్ పైనకి జారిపోవడాన్ని హైటస్ హెర్నియా అంటారు. సాధారణంగా వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటంటే జీర్ణ సమస్యలు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఛాతీలో మంట, హార్ట్ బర్నింగ్, ఆమ్లం నోటిలోకి రావటం అంటే యాసిడ్ రిఫ్లెక్స్, కడుపు ఉబ్బరం, తిన్న తర్వాత బరువుగా అనిపించడం, ఇంకా ఛాతీ నొప్పి, చెస్ట్ పెయిన్, గ్యాస్ వల్ల ఛాతీలో నొప్పి అనేది వస్తుంది. చాలాసార్లు హార్ట్ పెయిన్లా అనిపిస్తుంది, కానీ ఇది హార్ట్కి సంబంధించి సమస్య కాదు, ఆమ్లం వల్ల వస్తుంది. అలాగే హార్ట్ రిలేటెడ్ సమస్యగా ఎందుకు అనిపిస్తుంది అంటే ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలాంటి యాంగ్జైటీ వల్ల వస్తుంది. ఇంకా హైటస్ హెర్నియాకు గుండెకు నేరుగా హాని చేయదు, కానీ లక్షణాలు మాత్రం హార్ట్ ప్రాబ్లమ్స్లో కనిపిస్తాయి. ఇంకా శ్వాస సమస్యలు అంటే ఆమ్లం ఊపిరితిత్తుల్లోకి వెళితే దగ్గు, వీజింగు, ఊపిరి తక్కువగా అనిపించడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇంకా గొంతు అంటే నోరు సమస్యలు, గొంతు మండటము, తరచుగా గొంతు శుభ్రం చేసుకోవాల్సి రావటం, వాయిస్ మారటం ఇట్లా జరుగుతుంది. ఇంకా ప్యానిక్ అండ్ ఆందోళన, ఛాతీ నొప్పి వల్ల భయము, హార్ట్ అటాక్ వస్తుందేమో అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అలాగే ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలంటే ఛాతీ నొప్పి ఎక్కువగా ఉంటే, అలాగే ఎడమ చేతికి నొప్పి అనిపిస్తే, చెమటలు, వాంతులు, తల తిరగడం ఉంటే కనుక ఖచ్చితంగా మీరు డాక్టర్ని కలిసి చెకప్ చేయించుకోండి. అలాగే సింపుల్గా మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన టిప్స్ ఏంటంటే తిన్న వెంటనే ఇప్పుడు కూడా పడుకోకూడదు, రాత్రి భోజనం అనేది లైట్గా తీసుకోవడం, ఎర్లీగా తినడం కూడా చాలా బెటర్. ఇంకా మసాలా, నూనె, కాఫీ, టీలు ఎక్కువగా తాగకూడదు, తగ్గించండి. అలాగే తలవైపు కొంచెం ఎత్తుగా పెట్టుకుని పడుకోవడం కూడా చాలా మంచిది. ఇంకా మీరు వెయిట్ ఉంటే కనుక వెయిట్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవడం కూడా చాలా మంచిది.